హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ ప్రదీప్. ఈ ఛానల్‌లో మీకు గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఎంట్రన్స్ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి వీడియోస్ అనేటివి ఎక్స్‌ప్లనేషన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఈ వీడియోను షేర్ చేయండి. ఓకే అండి. వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు మనం సిఎస్ఆర్ నుంచి రిలీజ్ అయినటువంటి నీరి అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేటివి చూద్దాం. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఎలా అప్లికేషన్ చేసుకోవాలి? పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది? ఏమేం క్వాలిఫికేషన్స్ అవసరం ఉంటాయి? అనే తదితర వివరాలనేటివి ఈ నోటిఫికేషన్‌లో తెలుసుకుందాం. నీరి అంటే మనకు నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఇది మహారాష్ట్రలో ఉంటుందండి. దీనిలో మనకు 33 పోస్టులనేటి వేకెన్సీలు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటు, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ అని 2 రకాలైనటువంటి పోస్టులు ఉండడం జరిగింది. దీనికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2025 నుండి లాస్ట్ డేటు 30 ఏప్రిల్ 2025 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. సిఎస్ఐఆర్ అనేది హెడ్ క్వార్టర్ నాగపూర్‌లో ఉంటుంది. దీనికి 5 జోనల్ సెంటర్స్ అనేటివి ఉండడం జరిగింది. అందులో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్. అంటే పోస్టింగ్ అనేది మన హైదరాబాద్‌లో గూడా రావడానికి అవకాశం అనేది ఉన్నది. ఇప్పుడు మనం పోస్ట్‌లకు సంబంధించిన డీటెయిల్స్ అనేటివి చూద్దాం. ఇందులో పోస్ట్ కోడ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. ఇందులో 3 రకాలైనటువంటి పోస్టులున్నాయి. అందులో ఒకటి జనరల్, ఒకటి ఫినాన్స్ అండ్ అకౌంట్స్, ఇంకొకటి స్టోర్స్ అండ్ పర్చేజెస్. ఈ జనరల్‌లో మనకు 14 పోస్టులనేటివి ఉన్నాయి. అందులో కేటగరీ వైస్ చూస్తే జనరల్‌లో 7, ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్ 1 అనే పోస్టులనేటివి ఉన్నాయి. ఫినాన్స్ అండ్ అకౌంట్స్‌లో 5 పోస్టులనేటివి ఉన్నాయి. ఇందులో జనరల్‌లో 4, ఓబీసీలో 1. స్టోర్స్ అండ్ పర్చేజెస్‌లో 7 పోస్టులనేటివి ఉన్నాయి. ఇందులో జనరల్‌లో 5, ఓబీసీ 2 పోస్టులనేటివి ఉండడం జరిగింది. వీటన్నిటికి ఏజ్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. పే లెవెల్ చూస్తే మనకు 19,900 నుంచెల్లి 63,200 వరకు పే లెవెల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఓన్లీ బేసిక్ పే అండి. దీనికి సంబంధించిన టీఏ, డీఏల ఎక్స్‌ట్రా అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకు 36,493 రూపీస్ అనేది ఇన్ హ్యాండ్ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూస్తే మనకు 10+2 ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వలెంట్ ఏదున్నా సరిపోతుంది. కంప్యూటర్ స్పీడ్ టెస్ట్ అనేది కంపల్సరీ వచ్చి ఉండాలి. దీనికి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదండి. మనకు ఓన్లీ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ జూనియర్ స్టెనో అనేటివి 7 పోస్టులున్నాయి. ఇందులో జనరల్‌లో 5, ఓబీసీలో 2. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 27 ఇయర్స్‌గా ఉండడం జరిగింది. ఇందులో మనకు 25,500 నుంచెల్లి 81,100 వరకు బేసిక్ పే అనేది ఉన్నది. దీనిలో గూడా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకు 49,623 అంటే నియర్లీ 50,000 రావడం జరుగుతుంది. దీనికి గూడా క్వాలిఫికేషన్ సేమ్ అండి. ఇంటర్మీడియేట్ అనేది ఉండాలి. కానీ ఇంటర్మీడియేట్‌తో పాటుగా మనకు స్టెనోగ్రాఫర్ అనేది వచ్చి ఉండాలి. మనకు ఎక్స్ సర్వీస్‌మెన్‌కు కొన్ని పోస్టులు కేటాయించడం జరిగింది. వాటి వివరాలు చూస్తే మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌లో ఉన్నటువంటి 26 పోస్టులలో ఒక్క పోస్ట్ అనేది ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కు కేటాయించడం జరిగింది. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి స్టెనోగ్రాఫర్‌లో ఉన్న 7 పోస్టులలో ఒక పోస్ట్ అనేది సెపరేట్‌గా కేటాయించడం జరిగింది. ఎవరికైతే 2 క్వాలిఫికేషన్స్ ఉండి 2 పోస్టులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు అప్లికేషన్ చేసుకోవడానికి వీలున్నది. కానీ అప్లికేషన్ అనేది ఏ జాబ్‌కు ఆ జాబ్. అంటే ఇప్పుడు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి ఒక అప్లికేషను, అలాగే స్టెనోగ్రాఫర్‌కి ఒక అప్లికేషను ఇండివిడ్యువల్‌గా సెపరేట్‌గా అప్లికేషన్ చేసుకోవాలి. మనకిప్పుడు ఇంటర్మీడియేటే కాకుండా డిప్లొమా 3 ఇయర్స్ చేసిన వారు గూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రొసీజర్ అనేది చూద్దాం. ఫస్ట్ మనం జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే మనకు రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మన కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. కంప్యూటర్ టైపింగ్ అనేది మనకు ఇంగ్లీష్ వర్డ్స్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ ఆర్ హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు మనం రిటన్ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి రిటన్ ఎగ్జామ్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మనకిది కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేటివి ఉంటాయి. క్వెషన్స్ ఓన్లీ హిందీ ఆర్ ఇంగ్లీష్‌లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మనకు 200 క్వెషన్స్ అనేటివి ఉంటాయి. 2 ½ అవర్స్ అంటే 2 అవర్స్ 30 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్‌లో మనకు 2 పేపర్స్ అనేటివి ఉంటాయి. ఒకటి పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 అనేది దాంట్లో మనం క్వాలిఫై అయిన తర్వాతనే పేపర్ 2 అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం పేపర్ 1కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. పేపర్ 1 మనకు మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇందులో 100 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. అంటే మాక్సిమం మార్క్స్ 200 ఉంటుంది. ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ చూస్తే మనకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్ అనేది సిలబస్‌గా ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఇందులో 2 సబ్జెక్టులుంటాయి. ఒకటి జనరల్ అవేర్‌నెస్, ఇంకోటి జనరల్ లాంగ్వేజ్. జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ ఇస్తారు. జనరల్ లాంగ్వేజ్ 50 క్వెషన్స్. ఈచ్ క్వెషన్ 3 మార్క్స్ క్యారీ చేస్తుంది. అంటే 50 ఇంటూ 3 150, 50 ఇంటూ 3 150. ఒక క్వెషన్ అనేది రాంగ్ చేస్తే 1 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉన్నది. అంటే ఒకటి మనం రైట్ చేస్తే మనకు 3 మార్క్స్ యాడ్ అవుతాయి. ఒకటి రాంగ్ చేస్తే మనకు 1 మార్క్ అనేది నెగెటివ్ కావడం జరుగుతుంది. ఈ జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి సిలబస్ చూస్తే మనకు ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలిటీ, జనరల్ సైన్స్ అనేటివి జనరల్ అవేర్‌నెస్‌లో ఉంటాయి. అలాగే ఇంగ్లీష్‌లో చూస్తే మనకు అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇట్స్ వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేటివి ఉంటాయి. మనకు మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తీస్తారో తెలుసుకుంటే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే ఉంటుంది. అలాగే పేపర్ 1 కూడా మనకు క్వాలిఫైయింగ్ నేచరే ఉంటుంది. ఓన్లీ పేపర్ 2లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మనకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఇప్పుడు మనం స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందనే వివరాలు చూద్దాం. ఇది కూడా మనకు హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ అండ్ 40 మినిట్స్ అనేటివి టైం అనేది ఉంటుంది. ఇందులో మనకు ఓన్లీ ఒకటే పేపర్ అనేది ఇస్తారు. ఇందులో సబ్జెక్ట్ చూస్తే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్. జనరల్ ఇంటెలిజెన్స్ 50 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ 50 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ 100 మార్క్స్ అనేవి క్యారీ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు ఎవ్రీ రాంగ్ క్వెషన్‌కు 0.25 మార్క్స్ అనేటివి తీసివేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు స్టెనోగ్రాఫరీ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి ఇందులో కూడా సేమ్ అండి. ప్రొఫిషియన్సీ స్టెనోగ్రాఫర్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే ఉంటుంది. మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామ్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయో దాని ఆధారంగానే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. మనం ఇంతకుముందు డిస్కషన్ చేసినట్టుగానే ఇందులో బెనిఫిట్స్ అనేటివి చాలా ఉంటాయండి. ఇందులో డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అనేటి తదితర అలవెన్సెస్ అనేటివి ఉంటాయి. ఇందులో ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ చూస్తే మనకు రియంబర్స్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్‌పెన్స్, లీవ్, ట్రావెల్ కన్సెషన్ అనేది ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయిన వారు నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ చూస్తే 5 ఇయర్స్ అనేటి ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఓబీసీ వారికి 3 ఇయర్స్ అనేటి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. డిజేబిలిటీ పర్సన్స్‌కు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ డిజేబిలిటీ పర్సన్‌కు 15 ఇయర్స్, ఓబీసీ డిజేబిలిటీ పర్సన్స్‌కు 13 ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే అప్లికేషన్ ఫీ అనేది ₹500 ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, డిసేబుల్డ్ పర్సన్, వుమెన్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్‌కు ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. మనకు జాబ్‌లో సెలెక్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందండి. ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనే డీటెయిల్స్ చూస్తే అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ మోడ్‌లో చేసుకోవాలి. మనం www.neeri.res.in.లోకి వెళ్ళి మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం అప్లికేషన్ చేసుకోవాలంటే మనకు కంపల్సరీగా వాలిడ్ ఈమెయిల్ ఐడీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్‌లో
వర్క్ జేస్తున్నారో అంటే స్టేట్ గవర్నమెంట్‌లో గావచ్చు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లో, అటానమస్ ఆర్గనైజేషన్‌లో వర్క్ జేస్తున్నారో వాళ్ళు ఎన్ఓసి అనేది వెరిఫికేషన్ టయానికి సబ్మిట్ జేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏమేం డాక్యుమెంట్స్ అనేటివి అవసరం ఉంటాయో వివరాలు చూద్దాం. ఒకటి ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ అనేది ఉండాలి. 12థ్ క్లాస్ మార్క్ షీట్ ఉండాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉండాలి. మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓబీసీ వారికి ఓబీసీ ఉండాలి. ఎవరైతే పబ్లిక్ సెక్టార్‌లో, అటానమస్ సెక్టార్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్ఓసి అనేది ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నిటితోని మనం అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. ఓకే అండి. ఇది నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.